హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 21వ భాగాన్ని వినేద్దాం. నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది రేవంత్. తనతో నేను తర్వాత మాట్లాడతాను, బ్యాంక్కి టైం అవుతుంది, వెళ్దామా అని ఫోన్ తీసుకొని కట్ చేసి బ్యాగ్లో పడేసింది. నువ్వు నా బైక్ ఎక్కుతావా అన్నాడు. అదేంటి అలా అడిగావు? మరి నేను ఒక్కదానివే బ్యాంకుకి వెళ్ళావు కదా, ఈరోజు నాతో వస్తానంటేను. ఎప్పుడు గొడవ వచ్చినా మీ అమ్మ వదినికి సపోర్ట్ చేస్తావు, కానీ నాకైతే చెయ్యవు కదా. ఎప్పుడు చూసినా నా స్వార్థం కోపం మాత్రమే కదా నీకు కనిపించేది, ప్రేమ అయితే కనిపించదు కదా అంది. మన మధ్యన ప్రేమ అనేది లేదు రజని. భారీగా నువ్వు ప్రేమగా నా దగ్గరికి వచ్చినప్పుడే మన బంధం బాగుంటుంది, అప్పటి వరకు ఇంతే అని రేవంత్ బయటికి వెళ్ళగానే రజని మూతి తిప్పుకొని డ్యూటీకి వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. రజని రాజ్ మాయలో పడి తనకంటూ భర్త ఉన్నాడన్న విషయం మర్చిపోయింది. రాజ్ చూపించే డబ్బుకి ఆశపడింది. నచ్చిన బట్టలు, మేకప్, ఇంకా వాచ్లు అన్నీ కొనుక్కొని ఇంటికి తేవటం, రోజుకొక డ్రెస్ వేసుకుని ఎప్పట్లానే వసూని చులకనగా చూడడం. రేవంత్లో అసహనం ఎక్కువైంది. తను తెచ్చే జీతం ఒక పక్కకు కూడా రావటం లేదు. రజనీకి డేట్ ఇంకా రాలేదు. ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉందని తన అన్నయ్య సలహా తీసుకుని నెలకి 2 చీట్లు వేశాడు. తెచ్చిన జీతం అంతా ఆ చీట్లకి ఇంట్లో సరుకులకు సరిపోతుంది, కానీ రజని ఏం పట్టించుకోవడం లేదు. వసంత్ గదిలో ఉన్నారు. డ్యూటీ నుంచి వచ్చిన రజని వాళ్ళ గది వైపు చూసింది. ఏవండి, ఈ నెల 50,000 వచ్చాయంటే మిషన్ ఒక్కదాన్నే కుట్టలేకపోతున్నాను కదా, కొన్ని బట్టలు చెల్లికి పంపుతాను, తను కుడుతుంది, తనకైతే నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు, మిమ్మల్ని అడిగిద్దామని, మీరు ఎంత ఇవ్వమంటే అంతే ఇస్తాను అంది. తను ఎన్ని రోజులని ఫ్రీగా కుడుతుంది, తనకి జీతం ఇచ్చేయి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఇవిగో ఈ నెల కూలి పనులు అని వసంత్ 30,000 పైగా చిల్లర వసు చేతిలో పెట్టాడు. ఏవండి, ఏంటి మీ కూలి పని డబ్బులు పెంచారా ఆశ్చర్యంగా అడిగింది వసు. అవును వసు, కోతలు కదా, కూలి 1000 రూపాయలు, ఒక్కోసారి సాయంత్రం వరకు ఎక్స్ట్రా పని చేసేవాళ్ళం కదా, అందుకే డబ్బులు ఎక్కువ వచ్చాయి. అత్తమ్మ రాగానే అత్తమ్మకి ఇచ్చేద్దామండి. అమ్మ సేవడి దగ్గర ఉంది కదా, రాగానే ఇచ్చేయి. సరే అని ఆ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టింది. వాళ్ళిద్దరి సంపాదన చూసిన రజనీకి కన్ను కుట్టింది. సైలెంట్గా లోపలికొచ్చి తన బ్యాగ్ ఓపెన్ చేసి శాలరీ లెక్క పెట్టింది. 25,000 వసు సంపాదన 50,000. ఇంతలో రేవంత్ లోపలికొచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. స్కూల్లో ఈరోజు పిల్లల ప్రోగ్రామ్స్ ఇంకా పేరెంట్స్ మీటింగ్ కావడంతో చాలా అలసిపోయాడు. పైగా తలనొప్పి మామూలుగా రావడం లేదు అతనికి. రజనీ, కాస్త కాఫీ ఇవ్వవా అన్నాడు. అబ్బా, ఇప్పుడే కదా వచ్చాను, అప్పుడే పని నాకు అంటూ విసుక్కుంది. దీంతో గొడవ పడే బదులు వదిలిని అడుగుతాను కాఫీ అనుకుని అంతలోని, వద్దులే, మళ్ళీ వదిన కాఫీ ఇచ్చినావు, వదిన మీదే పడి ఏడుస్తుంది, అక్కర్లేని గొడవ అనుకుని బయట వరండాలోకి వచ్చి కాఫీ పెట్టుకున్నాడు. రజనీ తన డబ్బులు పక్కన పెట్టి రేవంత్ పర్స్ చెక్ చేసింది. 20,000 ఉండడం చూసి ఇద్దరివి కనీసం 50 కూడా రావటం లేదు, ఇలా అయితే కష్టం అనుకుని బయటకు వచ్చి రేవంత్ని చూసి, హేయ్ నువ్వేంటి పొయ్యి దగ్గరలే, నేను పెడతాను కాఫీ అని రేవంత్ని పక్కకు జరిపి తను పెట్టింది. నువ్వు చిరాగ్గా ఉన్నావు కదా, వెళ్ళి స్నానం చేసిరా, ఈలోపు కాఫీ కలుపుతాను. రజనీ మాటలకి మనసులోని ఆశ్చర్యపోయినా ఆమెతో వాదన పడలేక స్నానానికి వెళ్ళాడు. కాఫీ కప్తో గదిలోకి వచ్చిన రేవంత్కి కాఫీ ఇచ్చి తను కాఫీ తాగుతూ బెడ్ మీద కూర్చుంది. రజనీ, నీతో మాట్లాడాలి. ఏంటండి? నా శాలరీ ఇచ్చారు, రేపు చీట్లు కట్టాలి, 15,000 చీట్లకే అయిపోతున్నాయి, ఇంకా ఇంట్లో కావాల్సినవి అన్నీ తేవాలి అంటే డబ్బులు సరిపోవడం లేదు. వేరే కాపురం పెట్టినా ఇప్పటి వరకు ఇద్దరం ₹1 కూడా దాయలేదు. నీ జీతం నువ్వు ఏం చేస్తున్నావని నేను ఎప్పుడూ అడగలేదు, అది నీ ఇష్టం, కానీ ఇకనైనా నువ్వు జాగ్రత్తగా ఇంటిని చూసుకో. రజనీ, ఒక్కడనే అన్నీ చూసుకోవాలంటే కష్టం కదా, కాస్త అయినా నన్ను అర్థం చేసుకో. ఇంకో 10 నెలలు చీట్లు కడితే మనకి 2 లక్షల డబ్బు వస్తుంది, అవి సేవింగ్స్లో వేస్తే సరిపోతుంది. ఈ సలహా నాకు అన్నయ్య ఇచ్చాడు, లేదంటే డబ్బులు ఇంట్లో ఉన్నా ఖర్చు అయిపోతాయి కదా. రేవంత్ మాటలకి షాక్గా చూసింది. అంటే ఇన్ని రోజులు నీ జీతం డబ్బులు చీట్లు వేశావా? అవును అన్నాడు నీరసంగా. రాజు మాటలు గుర్తు చేసుకుని, ఈ టైంలో నేను రేవంత్కి సహకరిస్తేనే కదా అప్పుడు వసుని దెబ్బతీసేది. లేదు, నేను రేవంత్ దగ్గర ఇటు రాజు దగ్గర కూడా డబ్బు తీసుకోవాలంటే ముందు నేను రేవంత్తో సఖ్యతగా ఉండాలి అనుకుని తన శాలరీ అంతా తీసి రేవంత్ చేతిలో పెట్టి, ఇవి జీతం డబ్బులు రేవంత్, నువ్వు ఒక్కడివే ఎన్నని చూస్తావు, ఇకపై నేను బాధ్యతగా ఉంటాను, నన్ను క్షమించు అని రేవంత్ భుజంపై వాలింది. మనసులో షాక్ అయిన రజనీ మాటలకి ఆనందపడ్డాడు. చీట్లు 15,000 కదా, ఇంకా 5,000 ఉంటాయి కదా, అవి ఇంటి ఖర్చులు కొంచెం, ఈ డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టు. ఈరోజు నువ్వు బాగానే ఉన్నావా? ఏమైంది అలా అడిగావు? ఏం లేదు రజనీ. సరే చెప్పు, కూర ఏం వండను? తీరా నేను వండాక నీకు నచ్చదు, అందుకే ముందుగా చెప్పు. చికెన్ తెచ్చాను, చికెన్ బిర్యానీ వండవే ప్లీజ్, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకు, పడుకుంటాను అని రేవంత్ పడుకోగాని వండుతాను,
నేను నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఇదే సరైన సమయం అనుకుని డబ్బులు బీరువాలో పెట్టి బయటకొచ్చి రేవంత్కి ఇష్టమైన చికెన్ బిర్యానీ వండే పనిలో పడింది. బయటకొచ్చిన వసు రజని బిర్యానీ వండడం చూసి షాక్ అయింది. తన కోసం వండుకుంటుందా లేదంటే మా మరిది కోసమా అనుకుని ట్యాప్ దగ్గర వచ్చి బకెట్లో నానబెట్టిన వసంత్ బట్టలు సబ్బుతో బ్రష్ కొట్టి మిషన్లో వేసింది. ఇంతలో రంగం వచ్చింది. రంగమ్మని వసూలని చూసి మూతి తిప్పుకొని వండిన వంట లోపలికి పట్టుకుని వెళ్ళిపోయింది రజని. ఎక్కడైతే రంగమ్మ వాళ్ళు అడుగుతారని. ఏంటి వసు పిలిచావు? మీతో కొంచెం మాట్లాడాలత్తమ్మా. ఏంటి అని ఇద్దరూ పెరటి వైపుకు నడిచారు. అత్తమ్మ, అది 2 నెలలు నేను ఆయన కష్టపడిన డబ్బు 1,50,000 వరకు వచ్చింది. అవి మీ బీరువాలోనే పెట్టాము. నా బీరువాలో ఎందుకు పెట్టడం? ఇప్పుడు ఎవరి సంసారం వాళ్ళదే కదమ్మా. ఆ డబ్బు ఏదో మీ దగ్గరే పెట్టుకోండి. వసు, నేను ఎలానో మీతోనే కదా ఉండేది. నీకు వసంతకు కూడా తెలియాలి కదా సంసార బాధ్యత ఎలా ఉంటుందో. మీరుండగా ఆ బాధ్యతలన్నీ మాకెందుకు అత్తమ్మా? వయసులో పెద్దవాళ్ళు. ఆ డబ్బులు ఏం చేస్తే బాగుంటుందో మీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు? అర్థమైంది వసు. మీరు మాకు ఇంటి పెద్ద అత్తమ్మ. మీరు ఉన్నంత వరకు మాకు ఎటువంటి భయం లేదు. కాకపోతే నాకు మీ సహాయం కావాలి అంటూ చిన్నగా నవ్వుతూ మొహమాట పడింది. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వసు? విండో నుంచి వాళ్ళ మాట్లాడుకోవడం చూసిన రజని, ఈ పెద్ద కోడలు ఈ మొసలి అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అనుకుని రేవంత్ వైపు చూసింది. పడుకునున్నాడు. ఇప్పుడు వాళ్ళ కోసం ఉసిగొలిపిన నిన్నే తిడతాడు అనుకుని డోర్ క్లోజ్ చేసింది. అది వచ్చే ఆదివారం ఆయన పుట్టినరోజు కదా అత్తమ్మ, అందుకని. మొహమాట పడకు. నువ్వు చెప్పాలనుకున్నది ఏదో సూటిగా చెప్పు. అది అత్తమ్మ, మిషన్ కుట్టిన డబ్బులు ఎక్కువగా వచ్చాయి. అందులో 15,000 ఆయన కోసం పక్కన పెట్టాను. బంగారం కొందామని నాకు ఇంకా 10,000 కావాలి అత్తమ్మ. అంటే మిషన్ కుట్టిన డబ్బులే కావాలి. నా భర్తకి నా కష్టార్జితంతో చిన్న బహుమతి కొనాలని ఆశపడుతున్నాను అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, నాకు ఒక 10,000 ఇవ్వరా? వసు మాటలకి తనలోని తను నవ్వుకుంది రంగమ్మ. పిచ్చి పిల్ల, అడగడం ఎందుకు? వెళ్ళి తీసుకో. అది కాదత్తమ్మ, ఆయనకి నేను ఉంగరం కొందామనుకుంటున్నాను. బంగారు కొట్టతను మీకు తెలుసు కదా. ఆ 15,000 కూడా మీకు ఇస్తాను. మీరే ఆయనకి ఉంగరం చేయించండి ప్లీజ్ అత్తమ్మ. సరే వసు, నేను చేయిస్తాలే, నువ్వేం కంగారు పడుకు. పద లోపలికి వెళ్దాం అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. రేవంత్ రేవంత్ అంటూ నిద్రలేపింది. ఏంటి రజని అంటూ విసుగ్గా లేచి కూర్చున్నాడు. ఆకలి అన్నావు కదా, భోజనం చేయవా అంటూ బెడ్కి ఆనుకొని రజనీని చూశాడు. కంచంలో వేడివేడి బిర్యానీ, చికెన్ పీసెస్, మరో పక్క రైతా వేసుకుని వచ్చి రేవంత్ పక్కన కూర్చుంది. ఆమెలో మార్పుకి ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. ఇదిగో, బాగుంటే బాగుందని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అదన్నా ఇంట్లో అందరి ముందు కాదు, ఇక్కడే నా ముఖం మీదే చెప్పు. నేనేం బాధపడను అంటూ రేవంత్కి తనే తినిపించింది. ఈరోజు నువ్వు బాగానే ఉన్నావా? ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, ఎప్పుడు లేనిది నాకు భోజనం తినిపిస్తున్నావు. అడగగానే వండి పెట్టావు. నీ జీవితం కూడా నా చేతుల్లో పెట్టావు. సడన్గా ఈ మార్పు ఏంటా అని. చెప్పాను కదా, మనసు మార్చుకున్నానని. నేను ఇలా ఉండడం నీకు ఇష్టం లేదా చెప్పు, లేకపోతే రోజు ఇంట్లో వాళ్ళతో గొడవ పెట్టుకుంటాను. వద్దు తల్లి, కాస్త ఇలానే ఉండు. నువ్వు నాకు బాగా నచ్చుతావు. నాకు కావాల్సింది అదే కదా అనుకుని, ఎలా ఉంది బిర్యానీ, నచ్చిందా? ఏమో అనుకున్నాను కానీ ఈరోజు బిర్యానీ అదరకొట్టావు. ఇంకా పెట్టు, ఆకలిగా ఉంది. రేవంత్, నువ్వు పడుకున్నావు కదా, అప్పుడు పెరటి వైపు మీ అమ్మ వదిన ఏమో మాట్లాడుకుంటున్నారు. మొదలు పెట్టావా మళ్ళీ? నిజమబ్బా, ఇద్దరి మధ్యన అంత సీక్రెట్ ఏంటా అని. సరే తిను అని ఇద్దరు బిర్యానీ తినేసి పడుకున్నారు. వసు, వస్తున్నానండి. డబ్బులు ఇవ్వు, టైం లేదు, పనికి వెళ్ళాలి, బండిలో పెట్రోల్ లేదు. మీకు చెప్పాను కదా, అదిగో డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టాను. పొద్దున అత్తమ్మని అడిగాను. డబ్బులు, మీ పని డబ్బులు అన్నీ సంచిలో పెట్టాను. కాస్త ఈరోజు తొందరగా రండి, బట్టలు స్టాక్ తేవాలి కదా. సరే, జాగ్రత్త, వెళ్తున్నాను అని వసంత్ వెళ్ళగానే వసు బయటకు వచ్చింది. రేవంత్, టైం అవుతుంది, వెళ్దామా? నువ్వే లేట్, నేను రెడీగానే ఉన్నాను. ఏంటి వదిన, అన్నయ్య పనికి వెళ్ళాడా? చిన్న వెళ్ళాడు అని రజని బయటికి రావడంతో మిషన్ దగ్గరికి వెళ్ళింది. రేవంత్, పద వెళ్దాం అని ఇద్దరు బండి మీద తన డ్యూటీకి వెళ్తూ ఉండగా, రేవంత్, ఏంటి రజని, ఒకసారి బండి ఆపు. ఏమైంది అని బండి ఆపాడు. ఒకసారి అటు చూడు, ఇంత పొద్దున్నే మీ అమ్మగారికి బట్టల ఓనర్ దగ్గర పని ఏంటి అని షాప్ ఓనర్తో మాట్లాడుతున్న రంగమ్మని చూపించింది. వదిన బట్టల షాప్ పెట్టింది కదా, బట్టల కోసం మాట్లాడుకుని ఉంటారులే, దానికోసం ఇంత పొద్దున్నే రావాలా? మనసులో ఎక్కలేని అనుమానం అంత పొద్దున్నే బట్టల షాప్కి వచ్చి మాట్లాడుతుందంటే ఏదో కారణం ఉందని రజని ఆలోచన. నీకెందుకు అంత అనుమానం, నీ బుద్ధి మార్చుకో కదే అని రజనీని కసిరాడు. మాట్లాడితే తిడతారు, ఎందుకు? సరే, బండి పోనివ్వండి, సాయంత్రం ఆ ఓనర్తో ఒకసారి మాట్లాడండి, విషయం ఏంటి అనేది తెలుస్తుంది మీకు.
ఎందుకు మాట్లాడను? మాట్లాడతాను, అప్పుడే కదా నీ బుర్రలో ఉన్న బూజు అంతా దులిపేది అని బండి పోనిచ్చాడు. సరే సరే రంగమ్మ, ఈ విషయం ఎవరికీ చెప్పనులే, కానీ రేటు అవి మాట్లాడడానికి నువ్వే రావాలి, నేను ఫోన్ చేస్తాను. సరే బాబు, రేటు ఎక్కువైనా పర్వాలేదు, కాస్త పెద్ద స్థలమే చూడండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది రంగమ్మ. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు అత్తమ్మ అంది. చిన్న పని నుండి బయటికి వెళ్ళానులే, ఇంతకీ పెద్దోడెక్కడా? ఈరోజు పని సాయంత్రం వరకు అంట అత్తమ్మ, పొద్దున్నే వెళ్ళారు. ఏంటి వసు, నీ ముఖం నీరసంగా ఉంది? వారం రోజుల నుంచి నీరసంగానే ఉంది అత్తమ్మ, ఒక్కోసారి తలంతా గిర్రున తిరుగుతుంది. మందులు వేసుకుంటున్నా కదా నువ్వు టైంకి. అత్తమ్మ, ఒక 2 రోజులు మిషన్ కుట్టకు, రెస్ట్ తీసుకో, ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి, బట్టల కోసం ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి హాల్లో టీవీ పెట్టుకుని సోఫాలో కూర్చుంది రంగమ్మ. సాయంత్రం తొందరగా వర్క్ పూర్తి చేసుకుని బయటకు వచ్చింది రజని. ఏంటి రజని, నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది నీకు అన్నాడు. ఏమైందంటావేంటి, ఫోన్ మా ఆయన దగ్గర ఉంది, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, నేను ఇంటికి వెళ్ళాక చేస్తానంటున్నాను కదా, అప్పటి వరకు ఆగలేవా? ఎందుకు నీకు అంత కంగారు? నీకు నా బాధ అర్థం కాదులే, నీతో మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేక ఫోన్ చేస్తుంటే నీ కోపం వస్తుందా? కోపం కాదు రాజ్, ఒక వారం నువ్వు దూరంగా ఉండు, రేవంత్ మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను, ప్లీజ్ ఈ వారం రోజులు నా దగ్గర నుంచి ఫోన్ కాల్స్ మెసేజ్లు తగ్గుతాయి, నాకు టైం కుదిరినప్పుడు పెడతాను, అర్థం చేసుకో. అంతేనా? అంతే, చెప్పేది విని రాజ్. సరే, నేను త్వరగా తర్వాత మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అని ముందుకెళ్ళింది. రేవంత్ని మార్చడం కోసం నన్ను దూరం పెడతావా? పెట్టు, ఎప్పటి రోజులు పెడతావో, ఎన్ని రోజులు పెడతావో నేను చూస్తాను, నేను ఎలా నా దారికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుని అక్కడి నుంచి వెళ్ళాడు. అమ్మయ్య, వచ్చావా? రావేమో అనుకున్నాను, రేవంత్ బండెక్కుతూ అంది. రాకపోతే నువ్వు ఊరుకుంటావా? ఇంటికి వెళ్ళగానే గొడవ పెట్టవు అని బండి ముందుకు పోనిచ్చాడు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంటికి వెళ్తాం, ఏమైంది అలా అడిగావు? ఒకసారి బండి బట్టల షాప్ దగ్గర ఆపు, ఓనర్తో మాట్లాడదు. నువ్వు ఇంకా ఆ విషయం వదలవా? లేదు, అస్సలు వదలను. నైట్ పెరట్లో మీ అమ్మ వదిన అంతా సీక్రెట్గా మాట్లాడుకోవడం, పొద్దున్నే మీ అమ్మ బట్టల షాప్కి వచ్చిందంటే సంథింగ్ ఏదో ఉంది రేవంత్, అదేంటో నేను తెలుసుకోవాలి. సరే, తెలుసుకొని ఏం చేస్తావో చేసుకో అని కాసేపటికి బండి బట్టల షాప్ దగ్గర ఆపి, చూడు నేను మాట్లాడతాను, నువ్వు కామ్గా ఉండు అని రజని చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు. నమస్తే సేటు గారు. నమస్తే రేవంత్, ఏంటి ఇలా వచ్చావు, బట్టలు ఏమైనా తీసుకుంటావా? అవును, మా ఆవిడికి 2 డ్రెస్సులు కావాలంటేను ఇంకా ఇలా తీసుకొచ్చాను. అవునా, లోపలికి వెళ్ళి నచ్చింది తీసుకోమ్మా అని ఓనర్ అనగానే ఇద్దరు లోపలికి వచ్చారు. నీకేమన్నా పిచ్చా, నాకెందుకు డ్రెస్సులు? ఈ కంగారు తగ్గించుకో, ఎప్పుడు చూసినా ఆ నోటికి రెస్ట్ అనేది ఉండదు కదా అని కసిరి తనకి నచ్చిన 2 డ్రెస్సులు కొని ఓనర్ దగ్గరకు వచ్చి, డబ్బులు చెప్పండి సార్ అన్నాడు. నీకు తెలుసు కదా డ్రెస్ రేట్లు, రెండిటికి 1000 ఇవ్వు చాలు. 2 కలిపి కనీసం 3000 అయినా ఉంటాయి సార్, అంత తక్కువ రేటుకి ఎందుకు, న్యాయంగానే డబ్బులు తీసుకోండి. ఏంటి రేవంత్ ఇది, పట్టుకొని వెళ్ళు, 1000 చాలు. మీరు మారరు సార్ అని మాట్లాడుతూ, పొద్దున అమ్మ షాప్కి వచ్చిందా సార్? రేవంత్, స్థలం చూడమని చెప్పింది అని ఓనర్ అనగానే రజనీ నోసలు చిట్లించింది. స్థలమా? స్థలం ఎందుకు ఓనర్ గారు? ఎందుకనేది నాకు చెప్పలేదు, కానీ చూడమని చెప్పింది అని డ్రెస్సులు కవర్లో పెట్టి రేవంత్ చేతికిచ్చాడు. సరే ఓనర్ గారు, వెళ్ళొస్తానని చెప్పి బయటికి రాగానే అనుకున్నాను ఇలాంటి రహస్యం ఏదో ఉంటుందని. ఇప్పుడేమంటారు రేవంత్ గారు? మా అమ్మ ఇంత పొడుగు అని మా వదిన దేవత అంటారు కదా, చెప్పండి, మాట్లాడరే. అంత సీక్రెట్గా ఓనర్ దగ్గరికి వచ్చి స్థలం కోసం ఎందుకు మాట్లాడింది? ఆపుతావా? ఏమో, అమ్మ ఎందుకు స్థలం కోసం అడిగిందో ఎవరికి తెలియదు కదా. ఇదే వచ్చింది నైట్ మీ అమ్మ వదిన మాట్లాడుకోవటం నేను చూశాను రేవంత్. సరే, విషయం తెలిసింది కదా, ఏమీ తెలియనట్టే ఉండు, మీ అమ్మ అసలు ఏం చెప్తుందో చూద్దాం అని ఇద్దరు ఇంటికెళ్లారు. వసు వంట చేస్తుంది, వసంత్ అప్పుడే పని నుంచి వచ్చాడు. ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? ఈరోజు ధాన్యం కట్టుబడి నైట్ 10 గంటలకు కూడా వెళ్ళాలి అని బయట వరండాలో కూర్చుని వసు అన్నాడు. తెస్తున్నానండి. చల్లని జ్యూస్ తెచ్చి వసంత్కి ఇచ్చింది. చెమట పట్టిన షర్ట్ తీసి పక్కన పడేసి వసు ఇచ్చిన జ్యూస్ తాగి రిలాక్స్ అయ్యాడు. మళ్ళీ నైట్ ఎందుకండి వెళ్ళటం, మానేయండి, ఇప్పటికే మీరు నీరసంగా ఉన్నారు, ఎందుకంత కొట్లాట? వసంత్ తలకి ఆయిల్ పెడుతూ అంది. కష్టపడితేనే కదా 4 రూపాయలు వచ్చేవి, అమ్మ ఎక్కడా అన్నాడు. పాలు తీయడానికి వెళ్ళిందండి అని వసంత్కి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టి బట్టలు తీద్దామని లోపలికి వెళ్ళింది. ఈలోపు సావిడి దగ్గర నుంచి రంగమ్మ వచ్చింది. నేను వెళ్ళేవాని కదమ్మా, నువ్వెందుకు వెళ్ళావు? ఒక్కడివే ఎన్నని చేస్తావరా వసు, పాలు లోపల పెట్టు అంది. వసు పనిలో ఉంది, నేను పెడతానులే అత్తమ్మ అని రజనీ పాల్ క్యాన్ తీసుకుని లోపల పెట్టుకని రంగమ్మ ఆశ్చర్యపోయింది. అమ్మా ఏంట్రా?
ఒక నెల రోజులు షాప్కి వెళ్ళను, ధాన్యం కట్టుబడి పనులు వచ్చాయి కదా, నీకు తెలుసుగా రాత్రి పగులు తేడా లేకుండా ఉంటుంది. ఓనర్తో మాట్లాడి వచ్చే నెల నుండి వస్తానని చెబుతాను. ఎందుకన్నయ్యా, నేనున్నాను కదా, వెళ్తాను. షాప్లో పెద్ద పని ఏముండదు కదా అని లోపల నుండి బయటకు వచ్చాడు రేవంత్. పని చేయరా బాబు, ఏదేమైనా ఈ నెల కట్టుబడికి మానకుండా వెళ్ళాలి అని వసు తెచ్చిన కాఫీ తీసుకున్నాడు. పొద్దున్నే లేచి ఇల్లంతా మాప్ పెట్టి పూజకన్నీ సిద్ధం చేసుకుని పూజ గదిలో కూర్చుంది రజని. బయట పని చేసుకుంటున్న వసంతి, రంగమ్మ షాక్గా చూశారు. వసు, ఏంటత్తమ్మా, మీ తోటికోడలేనా? ఆ మాటకి నవ్వొచ్చింది వసుకి. కానీ వచ్చిన నవ్వు ఆపుకుని, అత్తమ్మా చెప్పు, ఈ మధ్యన రజనీలో మార్పు వచ్చింది కదా, పైగా రేవంత్, ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. రేవంత్ పనులు కూడా తనే దగ్గరుండి చూసుకుంటుంది. అవును, అదైతే నేను కూడా గమనించానులే. నాకెందుకో తేడా కొడుతుంది వసు. ఇది తుఫాన్ వచ్చే ముందు సూచన ఏంటో నాకు అర్థం కావడం లేదు. లేదత్తమ్మా, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. రజనీలో కూడా మార్పు వచ్చినందుకు మనం ఆనందపడాలి. ఈ మధ్యన రేవంత్ ముఖం కూడా వెలిగిపోతుంది. వసు, చూద్దాంలే అని ఇద్దరూ తమ పని తాను చేసుకుంటున్నారు. పూజ పూర్తి అవడంతో ఇల్లంతా ధూపం వేసి రంగమ్మకి, వసుకి హారతిచ్చి హారతి పళ్ళెం పట్టుకుని తన రూమ్కి వచ్చింది. అప్పుడే ఫ్రెష్ అయ్యి లోపలికి వచ్చాడు రేవంత్. తన భార్యని చూడగానే 2 గుడ్లు బయట పెట్టాడు. ఏవండి, హారతి తీసుకోండి, ఈరోజు శనివారం కదా, మీరు నాన్ వెజ్ తినరు కదా, అందుకే నేను కూడా ఈరోజు నాన్ వెజ్ తినను అని రేవంత్కి హారతి ఇచ్చింది. నువ్వు బాగానే ఉన్నావా అన్నాడు. ఎందుకలా అడిగారు? పొద్దున్నే పూజలు చేస్తున్నావు కదా, అందుకే అడిగాను. ఇదిగో నీతో ఇదే వచ్చింది, నన్ను ఏదో ఒకటి అంటేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదు అని కోపంగా చూసి బయటకు వచ్చి వంట చేయడం మొదలుపెట్టింది. రేవంత్ రెడీ అవి బయటకు వచ్చి రంగమ్మ గది వైపు చూశాడు. వసు చేతికి ఏదో చిన్న బాక్స్ ఇవ్వడం చూసి ఆలోచనలో పడ్డాడు. వదిన చేతిలో ఏంటది అనుకుని సోఫాలో కూర్చున్నాడు. సార్, టిఫిను మీ లంచ్ బాక్స్ రెడీ. జీడిపప్పు పులిహోర చేశాను, పొటాటో కుర్మా చేశాను, సరేనా? అబ్బో అంటూ టిఫిన్ చేసి రజనీని తీసుకుని డ్యూటీకి వెళ్ళాడు. దారి మధ్యలో, రేవంత్, ఏంటి రజనీ, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఏం మాట్లాడినా సమాధానం చెప్పకుండా అంటున్నావు. ఏం లేదు రజనీ, నీ బ్యాంక్ వచ్చింది, దిగు. ఈరోజు మధ్యాహ్నం వరకే కదా, ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపో. సరే, కానీ సాయంత్రం భోజనమా లేదంటే టిఫినా? రేవంత్ జుట్టుని సరిచేస్తూ అడిగింది. ప్రేమగా తన భార్య వైపు చూశాడు. ఏమైంది అలా చూస్తున్నావు? ఏం లేదు, నీకు నచ్చింది వండి, నాకు టైం అవుతుంది, వెళ్తున్నాను అని రేవంత్ వెళ్ళగానే రజనీ తనలో తను నవ్వుకొని లోపలికి వెళ్తూ చుట్టూ చూసింది. రాజ్ ఎక్కడా లేకపోవడం చూసి ఊపిరి పీల్చుకుంది. భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నాడు వసంత్. రేవంత్, రజనీ ఇద్దరు హాల్లో కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. తనకిష్టమైన ఉల్లి దోశలు, కొబ్బరి చట్నీ చేసేసరికి రేవంత్కి రజనీపై ఎక్కడలేని ప్రేమ కలిగింది. ఈ మధ్యన అతను ఏమి చెబితే అదే వినటం, తనకి ఇష్టమైనవి వండి పెట్టడం, తన మాటకి విలువ ఇవ్వడం, గుడికెళ్ళటం, ఇటు ఇంటిని బాధ్యతగా చూసుకుంటూ ఉండడం, రజనీని మాటలు వినటమే కాకుండా ఆమెపై ఎక్కడలేని నమ్మకం పెట్టుకోవడం మనసులోనే మొదలైంది. ఏవండి, ఏంటి వసు, ఈరోజు ధాన్యం కట్టుబడి ఉందా? ఉంది. ఏవండి, ఈరోజు రేపు పని సెలవు పెట్టుకోండి. ఏంటి? ప్లీజ్ అండి, నేను అక్కడ మాటిచ్చాను వసు, వస్తానని. అయినా ఎందుకు సెలవు పెట్టు అంటున్నావు? నాతో ఏమన్నా పనుందా? అవును. ఏంటి అని సూటిగా అడిగాడు. హాల్లో కూర్చొని టిఫిన్ తింటున్న రజని, రేవంత్ వాళ్ళ మాటలు విన్నారు. అంటే చెబితేనే కానీ సెలవు పెట్టరా? సెలవు పెట్టాలంటే బలమైన కారణం ఉండాలి కదా వసు, ఎందుకు సెలవు పెట్టంటున్నావు? రేపు తిరుపతి వెళ్ళాలి కదండి, మర్చిపోయారా? అది వచ్చే నెలలో కదా, రేపు తీసుకుని వెళ్తానని అనలేదు కదా. అది రేపే వెళ్దామండి, వసంత్ పుట్టినరోజని అడిగింది. వసు, ఏమైంది నీకు? ఇవన్నీ కాదు, మీరు అసలు సెలవు పెడతారా లేదా? వసంత్కి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆమె ఆలోచన. ఏయ్ పిచ్చి, పిచ్చి కానీ పట్టిందా? బుర్ర తింటున్నావు? సెలవు పెట్టని నాంచుతూ చెప్తున్నావు. చెప్పాను కదా అవతల వాళ్ళకి మాటిచ్చానని. మళ్ళీ ఏంటి వసు, నస మొదలు పెడుతున్నావు? కాస్త కోపంగానే అన్నాడు. నాకు మీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అండి, అందుకే సెలవు పెట్టమని అడిగాను. వసు, ఏమైంది నీకు? టైం స్పెండ్ చేయడానికి సెలవు పెట్టాలా? మతుండే మాట్లాడుతున్నావా? ఇంట్లో పరిస్థితి తెలుసు కూడా ఇలా అడుగుతున్నావు? 4 రూపాయలు సంపాదించేసరికి నోరు లేస్తుంది నీకు. పని మానేసి నీ కొంగు పట్టుకొని తిరగాలంటే నా వల్ల కాదు. కాస్త నన్ను పడుకొని గంటలో బయటికెళ్ళాలి అని కోపంగా తన గదికెళ్ళగాని వసు కంట్లో గిర్రున నీళ్ళు తిరిగాయి. అక్కడే వాలు కుర్చీలో కూర్చుని తనలోని తాను బాధపడింది. రజనీకి ఎక్కడలేని ఆనందం వచ్చింది. పాపం బావగారిని ఎందుకండి అంత ఇబ్బంది పెట్టడం? రాత్రి పగులు పని చేస్తున్నారు, సరిగా నిద్ర కూడా ఉండడం లేదు. అయినా వసు ఎందుకు ఇబ్బంది పెట్టడం అర్థం చేసుకోవాలి. కానీ లేదు రజనీ, వదిన సాధారణంగా అన్నయ్యని పని మానేయమని అనదు. అలా అడిగితే అన్నయ్యకి కోపం వస్తుందని వదినికి తెలుసు. కానీ ఎందుకు అడిగిందో కూడా నాకు అర్థం కావటం లేదు.
అర్థం కాకపోవడానికి ఏముంది, తనే చెప్పింది కదా ఆయనతో ఉండాలని. వాళ్ళ గొడవ మనకెందుకులే, భార్యాభర్తలు అన్నాక కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. పదండి రూమ్లో మాట్లాడుకుందాం అని ఇద్దరు లోపలికి వెళ్ళగానే వాళ్ళ మాటలు విన్న రంగమ్మ బాధపడింది. వీడికి అన్నయ్య పుట్టినరోజు కూడా గుర్తులేదు, అంతలా మర్చిపోయాడు అనుకుని బయటకొచ్చి వసుని చూస్తుంది. వసు ముఖమంతా కందిపోయినని చూసి, వసు వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు, లోపలికి పద అని వసు భుజంపై చెయ్యి వేయగానే వసు రంగమ్మ చేతిని పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.